ఒక అందమైన అడవిలో ఎన్నో చెట్లు ఉండేవి. ఆ అడవిలో ఒక పెద్ద పురాతనమైన చెట్టు కూడా ఉండేది. అది ఎన్నో సంవత్సరాలుగా అక్కడే ఉంటుంది. కాలం గడిచింది. చలికాలం వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఆ పెద్ద చెట్టు ఆకులన్నీ ఒక్కొక్కటిగా రాలిపోయాయి. కొద్ది రోజులకే ఆ చెట్టు పూర్తిగా ఖాళీగా కనిపించింది. కొమ్మలు మాత్రమే మిగిలిపోయాయి. అది చూసిన అడవిలోని మిగతా చెట్లు నవ్వసాగాయి. నీ పని అయిపోయింది. నువ్వు ఎండిపోయావు. ఇక నీకు జీవం లేదు అని వెక్కిరించాయి. కానీ ఆ పెద్ద చెట్టు మాత్రం ఎలాంటి మాట మాట్లాడలేదు. మౌనంగా గాలి తాకిడికి భరిస్తూ నిలబడి ఉంది. అలా కొంతకాలం గడిచింది. వసంతం దగ్గర పడింది. ఉగాది పండగ సమయం వచ్చింది. ఒక ఉదయం అద్భుతం జరిగింది. ఆ ఎండిపోయినట్టుగా కనిపించిన కొమ్మల నుండి చిన్న చిన్న ఎర్రని చిగుళ్ళు మొలకెత్తాయి. కొద్ది రోజుల్లోనే అవి పచ్చని కొత్త ఆకులుగా మారాయి. అడవంతా మళ్ళీ ఆ చెట్టు అందంతో మెరిసిపోతుంది. అది చూసి ముందుగా నవ్విన చెట్లు ఆశ్చర్యపోయాయి. అప్పుడు ఆ పెద్ద చెట్టు గంభీరంగా ఇలా చెప్పింది, నేను ఆకులను రాల్చింది భయంతో కాదు, పాతదనాన్ని వదిలేసి కొత్త జీవితం మొదలు పెట్టడానికి. పాత జ్ఞాపకాలను విడిచిపెడితేనే కొత్త చరిత్ర మొదలవుతుంది. నీతి, పాతది పోతేనే కొత్తది పుడుతుంది. గతాన్ని వదిలేయడానికి భయపడకండి. అది వదిలితేనే ఉగాది లాంటి కొత్త వెలుగు మన జీవితంలోకి వస్తుంది.